అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ఆదికాండ గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. షేనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, యాలాము రాజైన కదొర్లాయోమేరు, గోయీయుల రాజైన తిదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షీనాబుతోను, సెబోయీయుల రాజైన షెమేబెరుతోను, సోయరను బెలరాజుతోను యుద్ధము చేసిరి. ప్రియులారా, ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే 4 రాజులు 5 రాజులతో యుద్ధం చేశారు. ఈ యొక్క 5 రాజులు 4 రాజులలో ఉన్నటువంటి ఆ యొక్క కదొర్లాయోమేరు అనే రాజుకు లోబడి ఉండేవారు. ప్రియులారా, 12 సంవత్సరాలు లోబడి ఉన్నారు. 13వ సంవత్సరమున కదొర్లాయోమేరుకు వ్యతిరేకంగా 5 రాజులు తిరుగుబాటు చేశారు. 13వ సంవత్సరమున తిరుగుబాటు చేశారు. 14వ సంవత్సరమున ఆ యొక్క కదొర్లాయోమేరు తనతో ఇంకా 3 రాజులను తీసుకొని 5 రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, యుద్ధమును గురించినటువంటి చరిత్ర ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు వాక్య గ్రంథములో యుద్ధము గురించి వ్రాయబడింది అంటే, రాజుల చరిత్ర అనగా యుద్ధములు ఉంటాయి. యేసు ప్రభు వారు కూడా ఒక రాజు అని చెప్పడానికి ఈ యొక్క గ్రంథములో రాజుల చరిత్ర కూడా వ్రాయబడినది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క 4 రాజులు 5 రాజులను జయించడానికి వచ్చారు. వచ్చి ఆ యొక్క దేశాల్ని జయించి ఆ యొక్క సొదొమ రాజు యొక్క కుటుంబాన్ని, ఆస్తిని, సొదొమలో కాపురం ఉన్నటువంటి అబ్రహాము గారి యొక్క తమ్ముడు కొడుకు యొక్క కుటుంబాన్ని, ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయారు. ప్రియులారా, ఇక్కడ ఆ యొక్క 4 రాజులు యుద్ధము చేసి ఆస్తిని, స్త్రీలను, కుటుంబాలని, ప్రజలను తమ వెంట తీసుకుని వెళ్ళినట్లుగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ యొక్క అబ్రహాము గారికి తమ్ముడు కొడుకు లోతు కుటుంబము చెరలోనికి వెళ్ళిపోయినదని తెలిసింది. తెలిసినప్పుడు అబ్రహాము గారు నాకెందుకు లేని ఊరుకోలేదు, కానీ తన దగ్గర ఉన్నటువంటి 318 మంది పనివారిని తీసుకొని ఆ యొక్క 4 రాజులను తరిమి, దాను అనేటువంటి ప్రాంతం వరకు తరిమి ఏం చేశాడంటే వారిని జయించి సొదొమ రాజు యొక్క కుటుంబాన్ని, ఆస్తిని, అలాగే తమ్ముడు కొడుకు లోతు గారి యొక్క కుటుంబాన్ని, ఆస్తిని తిరిగి తీసుకుని వచ్చాడు. వీళ్ళారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము గారు 318 మంది తన పనివారిని తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. అంటే అబ్రహాము గారు ఎలా ఉన్నాడనమాట? శత్రువును ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉన్నట్లుగా ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, అబ్రహాము గారు సర్వసన్నద్ధుడుగా ఉన్నాడు. మనము కూడా సాతానుని ఎదుర్కోవటం కొరకు మనము ప్రార్థనతో రెడీగా ఉండాలి. ప్రార్థనే మన ఆయుధం, వాక్యమే మన ఆయుధం. ప్రియులారా, దినదినము వాక్యం చదవాలి. అలాగే దినదినము ప్రార్థన చేయాలి. దిన ప్రార్థనలు చేయని యెడల దేవుని శ్వాస పొందుటెట్లు అని భక్తులు పాటలో రాశారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థనే మన ఆయుధం. అబ్రహాము గారు ఆ యొక్క శత్రువులను జయించి వస్తూ ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో మనము గమనించినట్లయితే ఆదికాండము 14వ అధ్యాయము 17వ వచనం నుండి చదివితే, అతడు కదొర్లాయోమేరును అతనితో కూడానున్న రాజులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను.
మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు ఆహారమును ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. దేవుని బిడ్డలారా, యుద్ధము నుండి మరి వచ్చుచున్నటువంటి ఆ యొక్క అబ్రహాము గారిని ఎదుర్కోవడానికి ఇద్దరు రాజులు వచ్చినట్లుగా ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఒకటి లోకపు రాజు, ఎవరంటే సొదొమ రాజు. ఆ యొక్క సొదొమ రాజు లోక సంబంధమైన రాజు. అలాగే షాలేము రాజైన మెల్కీసెదెకు పరలోక సంబంధమైన రాజు. రెండు ఆప్షన్స్తో అబ్రహాము గారు ఎదురుగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి ఓటేయాలో తేల్చుకోవాలి అబ్రహాము గారు. ప్రియులారా, మనము ఆదివారం ఆరాధనకు వెళ్ళటానికి రెడీగా ఉన్నప్పుడు చుట్టాలు రావచ్చు. ఒక ప్రక్క దేవుడు ఆరాధనకు వెళ్ళమంటూ ఉన్నారు, మరొక ప్రక్క చుట్టాలు మేము వచ్చామంటారు. ఏం చెయ్యాలి? ఇది ఎవరికి మనం ఇంపార్టెన్స్ ఇద్దాం, ఎవరికి మనం ప్రాధాన్యత ఇద్దాం? ప్రియులారా, మనకి ఇది ఒక క్లిష్ట సమస్య, ఇది ఒక పరీక్ష. కాబట్టి దేవుని బిడ్డలారా, అబ్రహాము గారు అయితే దేవునికే ఓటు వేశాడు. షాలేము రాజు అనగా సమాధానపు రాజు. సమాధానపు రాజు ఎవరంటే యేసు ప్రభువారే. ఇక్కడ మెల్కీసెదెకు గారి గురించి ఒక్కసారిగా వ్రాయబడింది. అంతకింతము మెల్కీసెదెకును గురించిన ప్రస్తావన ఆది కాండములో వ్రాయబడలేదు. పిల్లారా, ఇక్కడ షాలేము రాజు అయిన మెల్కీసెదెకు యాజకుడు అని వ్రాయబడింది. పిల్లారా, ఒకటి రాజు, రెండవది యాజకుడు. ఎవరి రాజు అంటే యేసు ప్రభువే. ఇంకొకటి ఏంటంటే ఇతడు యాజకుడు. కనుకనే అబ్రహామునకు రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చారు, అంటే సంస్కారం ఇచ్చారు. ప్రియులారా, అబ్రహాము గారి విశ్వాసమును చూసినటువంటి పరలోకపు దేవుడు పరలోకములో నుండి ఏం చేశాడంటే ఆసక్తితో, అబ్రహాము మీద ప్రేమతో ఏం చేశాడంటేనండి ఆ యొక్క రొట్టెను ఆ ద్రాక్షారసమును తీసుకుని వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము కూడా ప్రతి నెల సంస్కారమును పుచ్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. వాక్య గ్రంథంలో మనం చూసినట్లయితే ఇంకా యేసు ప్రభు వచ్చి ప్రాణం పెట్టక మునిపే యేసు ప్రభు అయినటువంటి మెల్కీసెదెకు గారు అబ్రహామునకు సంస్కారం ఇచ్చినట్లుగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, యుద్ధం నుండి వచ్చిస్తున్నటువంటి అబ్రహాము ఎంతో ఆయాసముతో ఉంటాడు, కానీ అతడు ఆ యొక్క మెల్కీసెదెకు గారి మీద కోపపడలేదు, ఆయాసపడలేదు. పిల్లారా, ఇక్కడ గమనించినట్లయితే అబ్రహాము గారిని ఎదుర్కోవడానికి ఆ యొక్క షాలేము రాజైన మెల్కీసెదెకు గారు వచ్చారు. అతడు అబ్రహాము గారిని దీవించాడు. అబ్రహాము గారు అన్నిటిలో దశమాంశములు ఆ యొక్క యాజకుడైనటువంటి మెల్కీసెదెకు గారికి ఇచ్చినట్లుగా ఇక్కడ వ్రాయబడింది. ప్రియులారా, మనం కూడా దేవునికి ఇవ్వాల్సినటువంటి సొమ్మును దేవునికి ఇవ్వాల్సిన వారమై ఉన్నాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇంకా ధర్మశాస్త్రం రాకముందే అబ్రహాము గారు తన మనసాక్షి చెప్పినట్లుగా దశమ భాగములు దేవునికి ఇచ్చారు. కాబట్టి మనము కూడా దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగములు మనం దేవునికి ఇవ్వాలి. అది మనకు ఆశీర్వాదం. దేవునికి ఇవ్వడం అనేది మనము దేవుని దగ్గర నుండి తెచ్చుకోవడం కొరకే. యేసు ప్రభువారు మన కొరకు బలిగా అర్పించబడిన ఉన్నారు కనుక దేవుని బిడ్డలారా, దశమ భాగము కంటే ఎక్కువగానే మనము దేవునికి ఇవ్వాల్సిన వారమై ఉన్నామని వాక్యమును బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ షాలేము రాజైన మెల్కీసెదెకు గారు అబ్రహామును ఆశీర్వదించారు. ఏమని ఆశీర్వదించారు? ఆకాశమునకు భూమికి కర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక. ప్రియులారా, వాక్య ప్రకారం నడిచే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారిని దేవుడే ఆశీర్వదించారు. రెండవది, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పారు. దేవుని బిడ్డలారా, స్తుతించుట అనే పదానికి ఇంగ్లీష్లో బ్లెస్డ్ అని వ్రాయబడింది. అలాగే అబ్రహామును దీవించే విషయంలో కూడా బ్లెస్డ్ అని వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించుట మనకు ఆశీర్వాదము. అలాగే దేవునిని స్తుతించుట, మనము దేవునిని స్తుతించుట దేవునికి ఆశీర్వాదం. పరలోక ప్రార్థనలు చెప్తున్నాం కదా, దేవుడే నేర్పించారు ఏమని? నీ రాజ్యము వచ్చును గాక. అది మనం ఇచ్చే దీవెన. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక అని మనము దేవునిని దీవిస్తున్నాము. అలాగే దేవుడే మనకు ప్రార్థన నేర్పిన వారై ఉన్నారు. ఫిబ్రవరికి రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం.
రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో దశమాంశం ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరునకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చు నట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ప్రియులారా, ఇతడు తండ్రి లేనివాడని తల్లి లేనివాడని ఆది అయినను అంతమైనను లేనివాడై ఉన్నాడని ఇక్కడ వ్రాయబడింది. తల్లి లేనివాడు తండ్రి లేనివాడు అంటే వారు చనిపోయారని కాదు. దేవునికి తల్లి లేదు, తండ్రి లేదు అనగా దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి మెల్కీసెదెకు ఎవరంటే దేవుడే. రెండవదిగా మనం గమనించినట్లయితే వంశావళి లేనివాడు అంటే అతనికి మరి తల్లిదండ్రులు లేరు అని, ఇంకా ఆది అయినను అంతమైనను లేనివాడై ఉన్నాడని వ్రాయబడింది. అనగా ఆ యొక్క మెల్కీసెదెకు గారు దేవుడే. దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనించినట్లయితే మెల్కీసెదెకు గారు యాజకుడని 9వ అధ్యాయము 11వ వచనములో మనం చూస్తున్నాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమనిదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా అని వ్రాయబడింది. క్రీస్తు ప్రభువారు యాజకుడు, మెల్కీసెదెకు గారు కూడా యాజకుడు గనుకనే ఆయన ఏం చేశాడంటే అబ్రహాము గారికి మరి సంస్కారం ఇచ్చినట్లుగా అతడు యాజకుడు అని అక్కడ వ్రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి ఆది అంతములు లేనటువంటి ఆ యొక్క మెల్కీసెదెకు గారు మరి ఎవరంటే యాజకుడైన యేసు ప్రభువే. యాజకుడైన యేసు ప్రభువే అబ్రహాము గారిని మరి బలపరచడం కొరకు అక్కడ వచ్చారు. తర్వాత కొత్త నిబంధనలో ఆయన నరుడుగా యేసుక్రీస్తుగా వచ్చి మన నిమిత్తం తాను ప్రాణం ఇచ్చారు. ఆయన యాజకుడు. రెండవది మరి ఆయన ఏమైనారంటే రాజై ఉన్నాడు. ఆయన రాజని యెషయా గారు రాస్తూ ఉన్నాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండునని యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టిన అన్నారు. ఆ యొక్క యేసు ప్రభు పుట్టుకుని గురించి రాస్తూ యేసు ప్రభు వారే ఏమైనారంటే రాజు అయి ఉన్నారని అక్కడ వ్రాయబడింది. ఇక్కడ మెల్కీసెదెకు గారు రాజు, అలాగే యాజకుడు. అలాగే యేసు ప్రభు వారు రాజు మరియు యాజకుడు కానీ ఇక్కడ వ్రాయబడింది హెబ్రీ 9:11. ప్రియులారా, మరి పాత నిబంధన గ్రంథములో యాజకులైన వారు ప్రజల నిమిత్తము బలులిచ్చేవారు. ప్రజల పాపాల నిమిత్తము మరి ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో మరి రక్తమును దైవ సన్నిధికి తీసుకుని వెళ్ళేవారు. యేసుక్రీస్తు ప్రభు అనే యాజకుడు ఏ యొక్క పశువు యొక్క రక్తాన్ని దైవ సన్నిధికి తీసుకుని వెళ్ళలేదని, కానీ తన యొక్క సొంత రక్తమునే దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళి మనల్ని విమోచించినట్లుగా, మన పాపములను కడిగినట్లుగా, దేవుని యొక్క సన్నిధికి మనల్ని తీసుకుని వెళ్ళినట్లుగా, దేవునితో సమాధాన పరిచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మెల్కీసెదెకు గారు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు వారే. కాబట్టి దేవుని బిడ్డలారా, అబ్రహాము గారిని ఆనాడే కలుసుకున్నారు యేసు ప్రభు వారు. ఎందుకంటే అబ్రహాము గారు తన యొక్క సంతానమునకు మరి దేవుని గురించి బోధించేవారై ఉన్నారు. దేవుని యొక్క నీతిని స్థాపించేవారై ఉన్నారు. దేవుని చిత్త ప్రకారం నడిచేవారై ఉన్నారు. అబ్రహాము గొప్ప జనాంగము గల తండ్రిగా ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాము గారిలో నుండి యేసయ్య రక్షకుడుగా రానయ్యున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు ఆశీర్వదించారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా, దేవునికి స్నేహితుడుగా మరి చెప్పబడ్డాడు. కాబట్టి ప్రియులారా, అబ్రహాము వలె దేవుని యందు విశ్వాసం ఉంచండి. అబ్రహాము వలె ప్రార్థన చేయండి. అబ్రహాము వలె మరి దేవునిని వెంబడించండి. అబ్రహాము మరి నీ సొమ్మేది నాకు వద్దు అని అన్నాడు ఆ యొక్క మరి సొదొమ రాజుతో. ఎందుకంటే రేపొద్దున్న నేనే నిన్ను ఆస్తిపరుడుగా చేశానని అబ్రహాంతో అంటాడు సొదొమ రాజు. నీదేది నాకు అక్కర్లేదు, దేవుడే నన్ను ఆశీర్వదించాడని అబ్రహాం విశ్వాసం కలిగి ఉన్నాడు. అలాగే దేవుడు అబ్రహామును వెండి బంగారములు, దాసీలు కలిగిన వాడుగా మరి దేవుడు ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, మంచి ఆయుష్కాలము దేవుడు అబ్రహాం గారికి ఇచ్చారు. దేవుడు మరి మనకు కూడా అటువంటి ఆశీర్వాదములు ఇస్తారు మనం దేవుని నమ్మినప్పుడు.
దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని వైపు చూడండి, దేవుని చిత్త ప్రకారం నడవండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరణాత.